వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత ములుగు నియోజకవర్గం రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ మావోయిజం నుండి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె పేరే సీతక్క. అయితే ఆవిడ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా. అయితే ఈసారి ఎన్నికల్లో బరిలోకి మరొక్కరు వచ్చారు. తల్లిదండ్రులు మావోయిస్టులు, కానీ వారి కుమార్తె పీపుల్స్ వార్ను కాదని బ్యాలెట్ వార్లోకి అడుగుపెట్టింది. ఆమె పేరు బడే నాగజ్యోతి. ఈ ఇద్దరు కూడా నక్సల్స్ బ్యాక్గ్రౌండ్కు చెందినవారు కావడంతో ఇక్కడి రాజకీయం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. మాజీ నక్సలైట్ అయిన సీతక్కపై నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బడే నాగజ్యోతి బరిలోకి దింపడం వెనుక కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి? ఈసారి సీతక్కకు గట్టి పోటీ తప్పదా? సీతక్క వర్సెస్ నాగజ్యోతి ఫైట్లో గెలిచేదెవరు అనేది నువ్వా నేనాలో తెలుసుకుందాం. ఇంతవరకు ములుగు నియోజకవర్గంలో సీతక్కను ఢీకొట్టేవారే లేరు. ఈ నియోజకవర్గంలో ఎవరిని నిలబెట్టినా పోటీ ఏమాత్రం రసవత్రంగా ఉండేది కాదు. కానీ సీఎం కేసీఆర్ చాణక్యత ఇక్కడే కనిపిస్తోంది. ములుగులో బీఆర్ఎస్ ఆషామాషి అభ్యర్థిని నిలబెట్టలేదు. లెక్కల్ని కట్టి 25 ఏళ్లకే జిల్లా జెడ్పీ వైస్ చైర్పర్సన్ అయిన నాగజ్యోతిని సెలెక్ట్ చేశారు సీఎం కేసీఆర్. అయితే రాజకీయాల్లోకి వచ్చిన 4 ఏళ్లకే అధికార పార్టీ నుండి టికెట్ వచ్చింది. అతి చిన్న వయసులో ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న మహిళగా బడే నాగజ్యోతి రికార్డు సృష్టించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో 9 స్థానాలను సిట్టింగులకు ఇచ్చారు. జనగామ పెండింగ్లో ఉండగా స్టేషన్ ఘన్పూర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ మిగిలింది ములుగు. ఈ ఒక్క నియోజకవర్గంలో తప్ప మిగతా 11 నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ములుగు నుండి ఫైర్ బ్రాండ్, ఐరన్ లేడీ అని పిలిపించుకునే సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నారు. రేవంత్ రెడ్డినైనా ఓడించొచ్చు గానీ సీతక్కను మాత్రం ఓడించడం కష్టమని రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. కరోనా సమయంలో అధికారులు కూడా వెళ్లలేని ప్రాంతాలకు సరుకులను తీసుకువెళ్లి ప్రజలకు ఇచ్చొచ్చారు. మొన్నటి వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ నుండి రప్పించారు. ప్రజల కోసం కష్టపడతారు అనే పేరు నియోజకవర్గంలో సీతక్కకుంది. అలా అని అధికార పార్టీ ఆ స్థానాన్ని వదులుకోలేదు కదా. అందుకే అక్కడ టికెట్ ఆశిస్తున్న వారి లిస్ట్ను తెప్పించుకుని కేసీఆర్ 7 నుండి 8 మంది బయోడేటాను పరిశీలించారు. కానీ వారిలో ఏ ఒక్కరు కూడా సీతక్కను ఢీకొట్టే సత్తా ఉన్నట్లుగా ఉన్న వారిలా కనిపించలేదు. అయితే ఇదంతా పరిశీలించిన కేసీఆర్ ఎవ్వరూ ఊహించని విధంగా ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే ఫార్ములాతో కేసీఆర్ కూడా సీతక్కను ఓడించేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన బడే నాగజ్యోతిని ఎంచుకున్నారు. ఈమె బ్యాక్గ్రౌండ్ కూడా దాదాపుగా సీతక్కతో మ్యాచ్ అవుతోంది. సీతక్క నక్సల్స్ ఉద్యమంలో పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. బడే నాగజ్యోతిది కూడా సేమ్ టు సేమ్ ఇదే స్టోరీ. బడే నాగజ్యోతి తండ్రి బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్ అన్న గతంలో నక్సలైట్గా పనిచేశారు. తల్లి రాజేశ్వరి అలియాస్ నిర్మలక్క, ఈమె కూడా నక్సల్స్లో పనిచేశారు. ఇద్దరు కూడా నక్సల్ ఉద్యమంలోనే చనిపోయారు. 2018లో పోలీస్ ఎన్కౌంటర్లో ప్రభాకర్ అన్న చనిపోయారు. బడే నాగజ్యోతి మామ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ నిషేధిత మావోయిస్ట్ పార్టీకి యాక్షన్ టీమ్ కమాండర్గా ఉన్నారు. దీన్ని బట్టి నాగజ్యోతికి కూడా బలమైన మావోయిస్ట్ నేపథ్యం ఉంది. తల్లిదండ్రులను కోల్పోయిన నాగజ్యోతి ఎంఎస్సి బిఈడి చదివారు. అయితే మావోయిస్ట్ కుటుంబం నుండి వచ్చిన పెళ్లి తర్వాత నాగజ్యోతి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడ్వాయి నుండి జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అంతకుముందు కల్వపల్లి గ్రామంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి సర్పంచ్గా గెలిచారు బడే నాగజ్యోతి. అయితే ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కుసుమ జగదీష్ చనిపోవడంతో నాగజ్యోతికి చైర్పర్సన్ బాధ్యతల్ని అప్పగించారు. నాగజ్యోతి మంచి మాటకారి కూడా, చదువుకున్న మహిళ కావడంతో పార్టీ విధి విధానాలను త్వరగా వంట పట్టించుకున్నారు నాగజ్యోతి. ప్రజలకు ప్రతి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారు. అలా అతి తక్కువ సమయంలోనే జనాకర్షణ నేతగా ఎదిగారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రిజర్వేషన్ కూడా కలిసి వచ్చింది. ఈ క్వాలిటీస్తో పాటు ఆమె క్వాలిఫికేషన్ కూడా పరిశీలించారు సీఎం కేసీఆర్.
ములుగు సెగ్మెంట్లో ప్రధాన ఓటర్లు కోయ సామాజిక వర్గానికి చెందినవారు. వాళ్ల ఓట్లు కూడా వస్తాయి అనే ఆలోచనతో కేసీఆర్ నాగజ్యోతిని బరిలోకి దించినట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగానే నాగజ్యోతికి టికెట్ ఇస్తున్నట్లు అధిష్టానం సిగ్నల్స్ ఇచ్చింది. గత 6 నెలల నుండి నాగజ్యోతి కూడా నియోజకవర్గంలో ప్రజల్లోనే ఉంటున్నారు. మొదటి జాబితాలో తన పేరు కూడా ఉండడంతో నాగజ్యోతి ఎన్నికల బరిలో గెలిచి కేసీఆర్ రుణం తీర్చుకుంటానని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మరోవైపు ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క కొన్నేళ్ల పాటు జనశక్తి అనే నక్సలైట్ గ్రూప్లో పనిచేశారు. ఆ తర్వాత 1997లో ఆమె పోలీసులకు సరెండర్ అయిపోయారు. ఆ తర్వాత తన చదువును పూర్తి చేసి లాయర్ కూడా అయ్యారు. 2002లో ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో PhDని పూర్తి చేశారు సీతక్క. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాల్సి వస్తుంది. నిజానికి ములుగు నియోజకవర్గం BRS పార్టీదే. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో గులాబీ పార్టీ నుండి పోటీ చేసిన చందూలాల్ గెలిచారక్కడ. ఆ ఎన్నికల్లో చందూలాల్కు ప్రత్యర్థిగా సీతక్క కేవలం 25.81% ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. 2004లో సీతక్క గెలిచిన 2014లో ములుగు ప్రజలు ఓడించారు. అయితే 2018లో కాంగ్రెస్లో చేరి సీతక్క విజయం సాధించారు. ఈ 4 ఏళ్లలో ములుగు నియోజకవర్గంలో సీతక్క పాతుకుపోయారు. అక్కడ ఆమెను ఓడించేవాడే లేడు అనే విధంగా అక్కడ పరిస్థితి మారిపోయింది. ఆ సమయంలోనే కేసీఆర్ బడే నాగజ్యోతిని బరిలోకి దించారు. మరోవైపు బీజేపీ కూడా BRS కాంగ్రెస్లకు ధీటుగా అభ్యర్థిని దించాలి అని చూస్తోంది. ప్రస్తుతం బీజేపీ టికెట్ రేసులో రాజు నాయక్, తాటి కృష్ణ ఉన్నారు. అయితే ఎన్నికల్లో సీతక్కను నాగజ్యోతిని తట్టుకోవడం బీజేపీకి కష్టం అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో సీతక్క గెలవడం కష్టమంటున్నారు. కేసీఆర్ చాణక్యత గెలుస్తుందా లేదా సీతక్కే మరోసారి సత్తా చాటుతుందా అనేది చూడాలి.